కుక్కలు చింపిన విస్తరి అవుతుందా కూటమంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఏందన్నా ఇప్పుడు నువ్వు అట్లే అంటావు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నువ్వు వాళ్ళని ఏదో అంటావు, నువ్వు అనాలా, నువ్వు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని అంటావంటే నాకేం వేరే పని లేదనుకున్నారా? నాకు వేరే పని లేదనుకున్నారా? పని లేని వాళ్ళకి పని లేని వాడు ఏం చేసినాడంటే పిల్లి తల గొరిగినాడు అన్నట్లు ఆ టైపులో రోడ్డు పైన 10 మంది చూస్తున్నారన్న సోయ లేకుండా, సిగ్గు లేకుండా బాహాబాహికి దిగేది వాళ్ళు, కొట్లాడేది వాళ్ళు, గుద్దులాడేది వాళ్ళు, కుమ్ములాటలకు దిగేది వాళ్ళు. ఇంకా అది మనం ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. కూటమిని ఎందుకు కట్టారు? ప్రజలకు మంచి చేయడానికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆధిపత్యం చెలాయించడానికి. మనం అందరం కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి డిసైడ్ అయిపోయి కూటమి కట్టారు. ఇంకా వచ్చినప్పటి నుంచి ఆధిపత్య పోరు. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కుము సుమతి. బాగున్న రోజులు చిన్న చిన్నవన్నీ పట్టించుకోరు, ఏదో బిస్కెట్ అయినప్పుడే తప్పులన్నీ బయటపడతాయి, రోడ్డు మీద కుమ్ములాటలు జరుగుతాయి, తిట్టుకుంటారు, కొట్టుకుంటారని ఎప్పుడో సుమతి శతకంలోనే చెప్పారు. అవి అక్షర సత్యాలు. ఇప్పుడు అదే జరుగుతోంది ఈ కూటమి ప్రభుత్వంలో. నిన్నటికి నిన్న మనం చూసాము, ఎవరో వర్మను పిఠాపురంలో అడ్డుకున్నారు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళంతా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అలాగే పాపం పిఠాపురం వర్మ ఇంకా జనసేన వాళ్ళని తిట్టలేక ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను అడ్డుకున్నాడు, అతను ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని కలలు కంటున్నాడు అని చెప్పేసి పాపం తన అక్కసు వెళ్ళగాడు. అంటే డైరెక్ట్ జనసేన తిట్టలేడు కదా, సమయం వచ్చినప్పుడు తిడతాడు, ఇప్పుడు కాదు. సో అది జరుగుతుంది. ఎక్కడ చూసినా వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడాలు, వాళ్ళలో వాళ్ళే తిట్టుకోవడాలు. ఇంకా మీకు ఆధారం కావాలంటే మై హూనా నేను చూపిస్తాను. ఒకసారి విష్ణుకుమార్ రాజు వర్సెస్ గంటా శ్రీనివాసరావు ఏం జరిగింది, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు పైన ఎలా వాళ్ళు ఇద్దరు వాగ్వాదానికి దిగారు అన్నది ఒకసారి మీరే మీ కన్నులతోనే చూడండి, తిలకించండి, ఎంజాయ్ చేయండి. ఏందో నువ్వు అప్పటికప్పుడే నేను చేశాను అని చెప్పేసి విష్ణుకుమార్ రాజు అంటుంటే, గంటా శ్రీనివాసరావు అప్పటికప్పుడు చేసినా, ముందు చేసినా, వెనకలు చేసినా, ఎంపీ చెప్పినా, నువ్వు చేసినా తప్పు తప్పు, ఎట్ట చేస్తావు నువ్వు అట్ బుస్ బుస్ అంటున్నాడు. మీరు ఒకవేళ నన్ను అడిగారు అనుకోండి, ఏందన్నా ఆడ కూర్చుని గంటా శ్రీనివాసరావేనా, ఈయన మాకేం కనిపించాడు, గంటా శ్రీనివాసరావు లేడు అంటే ఏం కెమెరాలు ఒకటే ఉన్నాయనుకున్నారా? ప్రతి ఒక్కరు ఒక జర్నలిస్టు. ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్లో మళ్ళీ అదే వీడియో చూపిస్తాను. ఈసారి గంటా ముఖం బాగుంటుంది, అభిముఖంగా విష్ణుకుమార్ రాజు ఉంటాడు. అంటే నాకు కాదు, మీకు కాదు, గంటాకు. ఆ గంట ఎలా మ్రోగుతుందో ఒక్కసారి గంటను చూస్తూ మీరు ఆస్వాదించండి. ఓకే, ప్రతి ఒక్కరు భీముడి గురించి మాట్లాడమే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు. వాడొచ్చి వాడేదో మాట్లాడతాడు, ఈడొచ్చి ఈడేదో మాట్లాడతారు. భీములు అంటే మీ ఇష్టం అనుకున్నారా? బ్యాట్ బుస్ బుస్ అని గంట మ్రోగించాడు గంటా శ్రీనివాసరావు. అసలు ఏందన్నా, ఎందుకన్నా వీళ్ళు రోడ్లపైన అలా కొట్టుకుంటున్నారు? ప్రజాప్రతినిధులన్న సోయ కూడా లేకోకుండా, సిగ్గు లేకోకుండా, వాళ్ళు ఒక కూటమిలో ఉన్నారన్న జ్ఞానం లేకోకుండా, వాళ్లకు మతి భ్రమించి వాళ్ళు కొట్టుకుంటున్నారా అని మీరు అడిగితే నేను కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పలేను. కానీ మ్యాటర్ సేకరిస్తే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా వాళ్ళు కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారా, పందులు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారా, దునపోతులు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారా అన్నది నేను చెప్పను. మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు, నాకు సంబంధం లేదు. వాళ్ళు బాహాబాహికి దిగారు. మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు రోడ్డు నడి మధ్యలో వాళ్ళు కూటమికి సంబంధించిన వాళ్ళని కూడా గుర్తు లేకుండా వాళ్ళైతే ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. అది నేను చూశాను. ఇంకా ఎలా అన్నది మీ ఊహకు వదిలేసిన. ఊహలకు అంతం ఉండదు, ఊహలకు బార్డర్స్ ఉండవు, ఊహలకు ఎండే ఉండదు. ఎండ అంటే ఆ ఎండ్ కాదు, ఈ ఎండ్, ఇంగ్లీష్ ఎండ్. ఒక్కసారి ఏం జరిగిందని చెప్తాను, చదువుతాను, వినండి. నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి? యాజ్ ఇట్ ఈస్ గా ఇంగ్లీష్ లో చెప్పాలంటే మై కాన్స్టిట్యుయెన్సీ యూ ఫింగర్ వై. చంద్రబాబు లాగా నేను కూడా తర్జుమా చేస్తున్నాను. వాట్ ఐఎమ్ సీయింగ్ యూ లిజన్. విశాఖపట్నం కూటమి కీలక నేతలు బహిరంగంగానే అదే కార్యకర్తల సమక్షంలో గొడవకు దిగారు. ఇంతకాలం టీడీపీ జనసేన గొడవలు మాత్రమే చూస్తున్న ఏపీ ప్రజలకు ఇవాల్టి కొత్త వివాదం ఆసక్తికరంగా అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది. కెమెరాల కంటికి ఆ యాంగిల్, ఈ యాంగిల్, 2 యాంగిల్ చూపించాం. శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేరు పెడుతున్నారు, మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు,
ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండానే లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ను ప్రశ్నించారు. ఏమయ్యా విష్ణుకుమార్ రాజు, గలీజుగా లీజు గురించి ఎట్లా అసలు మా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తెలియకుండా నువ్వే కలెక్టర్ దృష్టికి ఎట్లా తీసుకెళ్తారు, మీ ఇష్టమా అని అనుకున్నారంట. అయితే లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సమయంలో మీరు ఆ రోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో గంట మోగించలేక, అది లేదులేండి నేను చదివే, మీరు లేకపోవడంతో కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించామని ఉత్తర విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ సర్ది చెప్పబోయారు. అయినా కూడా వినకుండా గంటా విష్ణుతో వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చునే గంటా విష్ణుపై కేకలు వేయగా దానికి బయట నుంచి విష్ణుకుమార్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా కాదు, విదేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అందుకే కదా నేను చదువుతున్నా, లేకపోతే నాకేంటి తెలుస్తుంది. సో ఇది అండి, కూటమి వాళ్ళు చాలా బాగున్నారు, మంచిగా పరిపాలన చేస్తున్నారు. దోచుకున్న వాడికి దోచుకున్నంత మహదేవ అన్నట్లు పంబ రేగొడుతున్నాడు ప్రభుత్వ ఆస్తుల్ని. సో దాంట్లో ఏదో జరిగిందంట, లీజు వ్యవహారం అంట, ఫిలిం నగర్ క్లబ్ అంట. తెలిస్తే మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ రాయండి, నేను కూడా నేర్చుకుంటాను. ప్రతిసారి నేను చెప్తే మీరు వినడం కాదు, మీరు కూడా తెలిసింది రాస్తే నేను కూడా చూసి నేర్చుకుంటాను. వి లెర్న్ ఫ్రమ్ అదర్స్, వి రెస్పెక్ట్ అదర్స్. వాళ్ళలాగా కాదు, వాళ్ళు కొట్టుకుంటారు. ఇంకా ఎలా అన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ నౌ. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.